తెలిసిందే కదా, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అదేవిధంగా వంగ గీత గారు నిలిచారు. కానీ ఒక విధంగా చూస్తున్నట్లయితే మనం ఒక పోస్ట్ అయితే చక్కెర్లు కొడుతుంది. వంగ గీత గారు అయితే 13,300 మెజార్టీతో గెలుస్తారు అన్నట్టుగా ఒక అంచనాతో పోస్ట్ ఉంది. సరే, ఆ పోస్ట్ ఏంటి ఒకసారి చూద్దాం రండి. నిజంగా ఆ పోస్ట్ నిజమై పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారా అంటే ఏమో చూడాలి. మరి రిజల్ట్ వచ్చేదాకా చెప్పలేం కదా. సరే చూద్దాం రండి. ఇదిగోండి మరి ఆ పోస్ట్. పిఠాపురం గీత గారు గెలుస్తున్నారు 13,300 మెజార్టీ. మొత్తం ఈ విధంగా చూసుకుంటే కాపుల ఓట్లు 65,000 అంట. పవన్ కళ్యాణ్ గారికి 50,000, గీత గారికి 15,000 పడ్డాయి. అదే ఎస్సీ ఎస్టీ ఓట్లు 40,000 ఉంటాయి. 5,000 పవన్ కళ్యాణ్ గారికి, 35,000 గీత గారికి పడినట్టు. వైశ్య బ్రాహ్మణ 4,000 ఉంటే 3,000 పవన్ కళ్యాణ్ గారికి, గీత గారికి. అదే రెడ్ల ఓట్లు 10,000 ఉంటే 2,000 పవన్ కళ్యాణ్ గారికి, 8,000 గీత గారికి. ముస్లిం ఓట్లు 1,500 ఉంటే 100 ఓట్లు 1,400 ఓట్లు గీత గారికి. అదేవిధంగా శెట్టి బలిజ 20,000 ఓట్లు ఉంటే 6,000 పవన్ కళ్యాణ్ గారికి, 14,000 గీత గారికి. మత్స్యకారుల ఓట్లు 24,000 ఉంటే 10,000 పవన్ కళ్యాణ్ గారికి, 14,000 గీత గారికి. నగరాల ఓట్లు 3,000 ఉంటే 2,000 పవన్ కళ్యాణ్, 1,000 ఓట్లు గీత గారికి. చేనేత 20,000 ఓట్లు ఉంటే 10,000 పవన్ కళ్యాణ్ గారికి, 10,000 గీత గారికి. యాదవ్ ఓట్లు 12,000 ఉంటే 5,000 పవన్ కళ్యాణ్ గారికి, 7,000 గీత గారికి. మొత్తం ఓట్లు 1,99,500 ఉంటే 90,100 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్లు. అదేవిధంగా 1,06,400 ఓట్లు గీత గారికి వచ్చినట్లు వార్త అయితే దగ్గర పడుతుంది. మరి చూద్దాం, మనమే చెప్పలేం కదా ఎవరు గెలుస్తారు అనేది. కానీ ఇక్కడ మాత్రం మెజార్టీ లెక్కలతో ఇచ్చారు. చూడాలి మరి ఎవరు గెలుస్తారు. మీరేమనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారే గెలిచి అసెంబ్లీకి వస్తారని అనుకుంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా గీత గారు గెలుస్తారా అని